కొడేసారా టెంకాయ చెట్టు కొడేసారా బండి రేసి నేను ఇంచేమని చెప్పాను వాళ్ళ ఇద్దరు పని ముట్టి అమ్మ చుక్క 10 రాలేదని అమ్మకు పోయి చెప్పేయాలా ఏ పిల్లలు కట్ చేసాను అదిరా ఎట్లా పట్టలేదు దూరం పోతే కనబడుతుంది దూరం వెళ్ళామంటే కనబడుతుంది వెరీ గుడ్ సో ఈరోజు డేట్ 19th 6th month నేను నాన్న చిట్టి ముగ్గురం కలిసి కాగడ చెట్లు కట్ చేయాలని వచ్చామంట. సో మీకు లాస్ట్ టైమే నేను చూపిద్దాం అనుకున్నాను అనమాట ఎట్లా కాగడ చెట్ల గురించి అంతా మీకు పర్లేదు ఏం కాదు ఇటు వైపు ఉంటుంది. లాస్ట్ టైం నేను మీకు చూపిద్దాం అనుకున్నాను అనమాట అంటే ఎలా కట్ చేస్తాము దాంట్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది దాన్ని ఎలా చేస్తామనేసి ఎలా చేస్తామనేసి చూపిద్దాం అనుకున్నాము. కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందే ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట నాకు అప్పటికే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఆ సిరీస్ నేను తీయలేకపోయాను. కానీ ఈసారి ఖచ్చితంగా షార్ట్స్లో కానివ్వండి అలాగే ఫుల్ వీడియోస్లో కాగడ చెట్లు బ్యాక్ సైడ్ అంతా మీకు కనిపిస్తున్నాయి కదా కాగడ చెట్లు ఫస్ట్ నుంచి మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఈ రోజు నుంచి అయిపోయేంత వరకు మేబీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి మనకు ఉండొచ్చు. ఈ ఇయర్ మాకు మార్చ్ వరకు వచ్చింది మార్చ్ వరకు అమ్మింది అనమాట. ఎప్పుడు అంత దూరం అమ్మదు యాక్చువల్గా మార్చ్ ఆ టైంకి అంతా మల్లెపువ్వు వచ్చేసి డామినేట్ చేస్తుంది కాబట్టి కాగడాలు ఉండవు. ఈసారి ఎందుకో మరి మార్చ్ వరకు వచ్చింది మనకి పువ్వులు రాలేదు కానీ పువ్వులు వచ్చాయి అంత స్ట్రాంగ్గా లేవు మామూలుగా సీజన్లో వచ్చేంత బాగా పువ్వులు లేవు కాబట్టి ఆపేసాం కోసేది. ఈసారి చూడాలి ఎన్ని రోజులు వస్తుంది ఎంత తొందరగా స్టార్ట్ అవుతుందని తెలియదు. లాస్ట్ టైం నాన్న ఈ పాటికే కొట్టేసి మళ్ళీ వాటిని గ్రో అయ్యి కుదిలేశాడు అనమాట. లాస్ట్ టైం ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది అది మా నాయన అడిగి నేను మీకు చెప్తాను చూడండి. అంటే నాన్న ఒకసారి కట్ చేశారు కదా చూపిస్తాను నేను మీకు. అప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది నాన్నకి అది ఎలాగైంది అనే విషయం కూడా నేను మీకు దీంట్లో చెప్తాను. సో అందరికీ హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పృథ్వీస్ మీ అండ్ యూ వ్లాగ్స్. పద లోపల పద దాని ఇష్టం అది ఇంక తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడన్నా ఆ ఇంట్లో స్టార్ట్ చేస్తున్నావా వస్తున్నా ఉండు ఫుల్గా పెరిగిపోయింది రెడీ చూడండి. కత్తిరా మెల్లగా కొట్టు చూసి ఈసారి కత్తిరి ఉంటే నేను కట్ చేస్తానా నూరుకోవాలి దాన్నే తెచ్చుకోనే వచ్చి ఒక 1 hour అట్లా మార్నింగ్ ఈవినింగ్ ఏదో టైం ఉన్నప్పుడు కొట్టేసుకుంటే పోతా ఉంటుంది. సో ఇలాగ ఉంది కదా నాన్న ఇలాగే ఇప్పుడు కొడుతున్నాడు చూడండి అలాగే కొడుతుండే. అప్పుడు కొట్టేటప్పుడు ఏమవుతుందంటే నేను మీకు చూపిస్తాను చూడండి ఒక సెకండ్. నన్ను ఇక్కడ చూసారా ఎంత షార్ప్ ఎడ్జ్గా ఉంటుంది అంటే అంత షార్ప్ ఎడ్జ్గా ఉంటుంది. నాన్న అలాగే ఇప్పుడు అట్లా కొడుతున్నారు కదా అట్లా కొట్టేటప్పుడు ఏం జరిగిందంటే ఆ పేడు వచ్చేసి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ కట్ చేసి ఉండేది పచ్చగా ఉండే దాని లోపల తెలియలేదు అనమాట. చేయి చూపించలేడు. సరే చూడండి ఇక్కడ దిగి ఏనా ఇదంతా కట్ అయిపోయింది. ఏం జరిగింది అప్పుడు అంటే నాన్న దెబ్బ తగలంగానే బ్లడ్ చాలా పోతుండే ఫ్లో చాలా ఎక్కువ పోతుండే. నేను ఇంట్లో ఉన్నాను అనమాట. అప్పుడు ఇక్కడ మాకు షెడ్ కనిపిస్తుంది అని చెప్పాను కదా మీకు అక్కడ షెడ్ ఉంది చూసారా నేను వీడియో చేసినప్పుడు ఆ షెడ్ లోపలికి వెళ్ళి అక్కడ ఒక చీర ఉంది అనమాట. ఆ చీర అంటే ఆ చీరతో పగ్గాలు వేస్తారు మామూలుగా ఆవులకి అట్లాగంతా. అది యాక్చువల్గా మేము చాంతాడులాగా దాన్ని పేడుకొని బాయిలు నీళ్ళు లాక్కునేకి దానికంతా పెట్టుకుంటా అంటే అప్పుడు ఏం జరిగిందంటే నాయన లోపలికి వెళ్ళి ఒక చేత్తో దాన్ని పట్టుకొని ఇంకో చేత్తో ఇంకో చెయ్యి బాగాలేదు కదా నోట్తో దాన్ని గట్టిగా పెరికి దాన్ని ఎత్తి చుట్టుకొని వాటర్ పోయేసాడు పైన. అంటే గట్టిగా స్టిఫ్ అయిపోతుంది కదా స్టిఫ్ అయిపోయింది. తర్వాత బండి తోలుకుంటూ ఆ బ్లడ్ గారే హ్యాండ్తో బండి తోలుకుంటూ ఇంటికి వచ్చి పిలిచాడండి. నేను బయట వచ్చి చూస్తే ఫుల్ బ్లడ్ నాకు అసలు ఏం అర్థం కాలేదు. అప్పుడు టెన్షన్ అయిపోతుంది. ఆ తర్వాత నేను నాయన పిలుచుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అంత నా వల్ల వీలైనంత ఫాస్ట్ నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగా ఇంకా మేడం చూసి దానికి అక్కడ వరకు అనస్థీషియా వరకు ఇచ్చి కుట్లేశారు. అదొక ఎన్ని రోజులన్నా 15 days వరకు అట్లే ఉన్నింది. 15 days అంటే అప్పుడే రీసెంట్గా మేము బంతి నాటినాం అనమాట. మళ్ళీ మధ్య ఇప్పుడు చామంతి కోసం అనేసి నేను క్లీన్ చేశాను చూసారా
అక్కడ బంతి నాటుకున్నాం. అప్పుడు అది ఫస్ట్ టైం అనమాట, నాకు తెలియదు. అంటే నాయన దానికి మందులు కొట్టాల్సి ఉండే, అవంతా కూడా చాలా ఉంటాయి ఫస్ట్ నాటంగా మనం ఇవి. అప్పుడు నాన్న ఏం చేశారంటే, ఆయన వల్ల కాదు కదా, అంటే నాయన చెప్తుంటే ఎట్లా మందు కొట్టాలనేసి నాకు తెలిసి అదే ఫస్ట్ టైం నేను క్యాన్ తీసుకొని మందు కొట్టాము. అండ్ ఒక 2-3 మనుషులను పిలుచుకొని చుట్టూ మొత్తం ఎగేసుకున్నాము. అవంతా చేసి పూలు కోసామన్నమాట. తర్వాత దాంట్లో ఆల్మోస్ట్ లైక్ ఒక 1 month వరకు నాన్నకి హ్యాండ్గా తగ్గకుండా ఉండే, కానీ చాలా క్విక్గా తగ్గిపోయింది. నాకు కూడా ఏదైనా ఒక దెబ్బ తగిలిందంటే అంత తొందరగా అది మానదు, కానీ మా నాన్నకి అట్లా అంటే తొందరగా మానిపోయింది. కానీ అంటే ఆయన ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 57 years వస్తుంది ఇప్పటికి. అయినా ఈ ఏజ్లో అంత తొందరగా మానిపోవడం అయితే నాకు చెప్పలేము. ఇంకా మనం చెప్తారు చూసారా, 90s బిఫోర్ 90s ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ కానీ హీలింగ్ పవర్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. అట్లే ఉండే, మీకు చూపిస్తాను చూడండి ఒక శాంపుల్ ఎట్లుంటాయి ఈ పువ్వులు అనేసి. కనబడుతుందా? ఇట్లా ఇది విడిగిపోతుంది చూడండి. ఇది కాగడ. అంటే మామూలుగా మనం మామూలుగా వచ్చేసి ఇంకో కొన్ని రోజులు పోయిన తర్వాత కరెక్ట్ సీజన్ వచ్చినప్పుడు కాగడ పువ్వు మనది ఎంత సైజు ఉంటుంది, ఎంత బాగుంటుంది అనే విషయం నేను మీకు చూపిస్తాను అప్పుడు ఇంకా క్లారిటీగా. కానీ ఇది బాగుంది చూడండి, కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది, ఒక ఫీల్ ఉంది పట్టుకుంటే ఈ పువ్వుని. ఆఫ్ సీజన్ వచ్చేసరికి ఎట్లుంటుంది అంటే పువ్వు వస్తుంది కానీ అసలు చాలా తేలిగ్గా ఉంటుంది, అంత బాగోదు అనమాట. ఇదంతా వస్తాయి మీకు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న అన్ని చెట్లు నీట్గా కొట్టేసుకొని నీళ్ళు కట్టుకుంటే అది మెల్లగా పెరుగుతుంది. దీంట్లో ఉన్న కొట్టిన కొమ్మలు అట్లే దీంట్లో వేసుకున్నామంటే ఒక 2 రోజులకి అది ఎండిపోయేసి ఆ కొమ్మలో ఉన్న ఆకులు మాత్రం రాలిపోతాయి. అది మనకి నేచురల్ ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది అనమాట. తర్వాత మనం ఆ కొమ్మలంతా ఎత్తి అవతల వేసి ఈ గడ్డలో మనం వచ్చేసి మడక లాక్కోవాలి. పెద్ద మడక నేను మీకు చూపిస్తాను అది ఎలా లాగుతారు అనేసి. నేను ఇక్కడ బంతిలో లాగినప్పుడు వీడియో తీశాను, కానీ దాన్ని పెట్టేలోగా ఆ క్లిప్స్ పోయాయి నా దగ్గర నుంచి. సో దీంట్లో లాగేటప్పుడు ఎలా లాగుతాను అది కూడా నేను మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను. సో ఈ రోజు అయితే అది ముహూర్తం బాగుందని చెప్పి నాన్న వచ్చి స్టార్ట్ చేస్తున్నారు. ఇట్లా కంప్లీట్గా ఈ చెట్టుని నీట్గా కొట్టేసుకుంటే చెట్టు అయితే చచ్చిపోదన్నమాట. చెట్లు అలాగే ఉంటాయి, కానీ వచ్చేది కొత్త ఎగురు వస్తుంది కాబట్టి పువ్వులు కొత్త చెట్లు ఎలాగ వస్తాయి అలాగ వస్తాయి అన్నమాట. దీంట్లో కూడా వస్తేనే ఆ కొమ్మ ముదిరిన తర్వాత పువ్వు వచ్చేది ఎక్కువ రోజులు వస్తుంది. ఇదే వదిలిపెట్టినట్టు అప్పుడు ఎక్కువ రోజులు రాదు. ఓకే, అది అర్థమైందా? కొట్టేస్తే బాగుంటుంది, కొత్తగా పువ్వు వస్తుంది. నీకు సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ వస్తాయి. మనకి ఎన్ని సైడ్ బ్రాంచెస్ వచ్చి అంత మొగ్గలు వస్తే దాంట్లో అట్లా పూలు ఎక్కువ వస్తాయి మనకి. ఇంకా కూడా కొన్ని చెట్లు చచ్చిపోయినాయి ఇక్కడంతా చూసారా, ఇక్కడంతా కూడా కొన్ని చెట్లు చచ్చిపోయి వాటిని నాటుకోవాల్సి ఉండే. వాన పడట్లేదు, క్లైమేట్ కొద్దిగా కూల్ అయితే బాగుంటుంది. ఏనా తిరుగుతుంది, ఇక్కడెక్కడో తిరుగుతుంటుంది, లోపల పరిగెత్తి అట్లా పోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు ఇట్స్ జస్ట్ ఏ స్టార్ట్ ఫర్ ఎ బిగ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే కాగడాలు కానీ కరెక్ట్గా వచ్చి కరెక్ట్ టైంలో అమ్మే మంచి ప్రైజింగ్ ఉన్నప్పుడు అమ్మితే మాత్రం కాగడాలు బాగా చూడొచ్చు ఎర్నింగ్స్ దాంట్లో. ఓకేనా? సో అది కూడా నేను మీకు చెప్తాను అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సీజన్. అంటే ఈ ప్రాజెక్ట్ అయిపోయేసరికి నేను మీకు ఎంత మనీ వచ్చినది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్తాను. చెట్టుకి వెయ్యి చూసావా, మా నాన్న చెప్తున్నారు కదా, చెట్టుకి 1000 రూపీస్ ఖచ్చితంగా వస్తుంది. నీకు ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని అలాగ వస్తాయి అనమాట. ఓయ్ రఫీ వచ్చింది చూడన్నా అట్లా. సో ఖచ్చితంగా దీంట్లో మనీ అయితే కన్ఫామ్గా వస్తుంది. అంటిల్ మనకి ఈ మల్లెపూలు వచ్చేంత వరకు ఇబ్బంది లేదు. మల్లెపూలు వచ్చినా కూడా కొద్దిగా తగ్గుతుంది, మళ్ళీ ఆగిపోతుంది అంతే. ఆఫ్ సీజన్ వచ్చేస్తుంది కాదు, మళ్ళీ రాదు. సో ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మీలో ఎవరైనా కూడా సరే పీస్ కావాలనుకుంటే, ప్రశాంతత కావాలనుకుంటే, ఇఫ్ యూ గైస్ ఆర్ రెడీ టు గెట్ ఇన్ టు ద నేచర్ విత్ పృథ్వీ, దిస్ ఛానల్ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ యూ. మీకు ఈ వీడియో నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ మీకు మళ్ళీ దొరకవు.